ఇంకొకటి చేస్తా ఉన్నారు మీ శాఖకి సంబంధించి ఆడదాం ఆంధ్రాలో 100 కోట్ల స్కామ్ జరిగింది, దానిపైన విచారణ జరపాలని చెప్తే కూడా ఆరోపణలు చేస్తున్నారు. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని చంద్రబాబు నాయుడుకి స్కామ్లు చేయటం అలవాటు కాబట్టి ఎవరేం చేసినా అది స్కామ్ లాగా కనిపిస్తుందేమో నాకు తెలీదు. అండ్ యువతకి చక్కటి చదువునిచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళ జీవితంలో ఎంత సపోర్ట్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. దాంతోపాటు యువతకి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేయాలి అని చెప్పి క్రీడాకారులతో పాటు అందరూ కూడా పాల్గొనే విధంగా ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని రూపుదిద్దడం జరిగింది. దీనికి అందరూ కూడా జగనన్నని అప్రిషియేట్ చేశారు. రెండోది 100 కోట్ల బడ్జెట్ ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం. 100 కోట్ల బడ్జెట్ లో 100 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుందో మీరు చెప్పండి. వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వలేదా? 3 లక్షల మ్యాచెస్ కండక్ట్ చేయలేదా? 15,005 సచివాలయాల పరిధుల నుంచి సచివాలయం, మండలం, కాన్స్టిట్యున్సీ, డిస్టిక్, స్టేట్ ఇన్ని కాంపిటీషన్లు జరగలేదా? వాళ్ళకి టీషర్ట్స్ కానీ వాళ్ళకి ఫుడ్ కానీ ఏమి అరేంజ్ చేయలేదా? వాళ్ళకి కిట్లు ఇవ్వలేదా? వీటికంతా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సో అది ఫస్ట్ తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, బురద జల్లే వాళ్ళకి 100 కోట్లతో అంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా కష్టం. అయినా కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చాలా మంది వారి వారి నియోజకవర్గంలో ఈ ఆడుదాం ఆంధ్రాని సక్సెస్ చేయడానికి, యువతని ఎంకరేజ్ చేయడానికి, ముఖ్యంగా క్రీడాకారులు ఉన్న స్ఫూర్తిని బయటికి తీసుకురావడానికి ఫైనాన్షియల్ గా ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నా కూడా ఎక్స్ట్రా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రొవైడ్ చేశారు. సో 100 కోట్లకు పైగానే అయింది దీనికి ఖర్చు. సో ఇంకనైనా ఈ చిల్లర పోస్టులు, చిల్లర ప్రచారాలు మానుకుంటే మంచిది. మీరు అవినీతి చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీ శాఖలో మీరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అవినీతి చేశారు ఆడదాం ఆంధ్ర. సో ఇది గవర్నమెంట్ రూపుదిద్దిన ఒక ప్రోగ్రామ్. దీనికోసము ఒక 100 crores బడ్జెట్ ని కేటాయించారు సెపరేట్ గా. దాన్ని R&B వాళ్ళు టెండర్స్ ఇవ్వటం జరిగింది. సో R&B అండ్ శాప్ లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు R&B ద్వారా టెండర్స్ ఇచ్చారు. దాంట్లో టెండర్ ఎవరు తీసుకున్నారో కూడా నాకు ఐడియా లేదు. సో ఆ టెండర్స్ ద్వారా ప్రొక్యూర్ చేసి ఆ కార్యక్రమాలు చేసేటప్పుడు ఎప్పటికప్పుడు బిల్స్ రైజ్ చేసినప్పుడు అఫీషియల్స్ ఇచ్చారు. దీంట్లో బైరెడ్డి సిద్ధార్థకి కానీ నాకు సంబంధం లేదు. ఆయన ఒక చైర్మన్, నేను ఒక మినిస్టర్ కాబట్టి నా శాఖలో జరుగుతున్న ఇంత గొప్ప కార్యక్రమాన్ని మేము ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ప్రమోట్ చేసుకుంటూ వచ్చాం.